ఉంది. అయితే మన పూర్వీకుల యొక్క మేధశక్తి ఎలా ఉండేదో మీరు తెలుసుకోవాలి. నల్గొండ జిల్లా పాన్గల్ గ్రామంలో అంటే మన తెలంగాణలోనే ఈ ఆధునిక కాలం ప్రారంభానికి ముందే అంటే 1000 సంవత్సరాలకి పూర్వం కాకతీయ కాలంలో నిర్మించినటువంటి ఛాయా సోమేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. ఛాయా సోమేశ్వర ఆలయం. ఛాయా అంటే మీకు తెలుసు, నీడ. ఆ పేరులోనే ఒక విశిష్టత దాగి ఉంది. ఆ ఆలయంలో శివలింగం వెనుక ఎప్పుడూ కూడా ఒక నీడ పడుతూ ఉంటుంది. సమయం మారినా దిశ మారినా ఆ నీడ ఎప్పుడు పడుతూనే ఉంటుంది. శాస్త్రీయంగా ఆ నీడ వెనుక రహస్యాన్ని చూద్దాం. ఆ ఆలయ నిర్మాణం 3 గర్భగృహాలతో నిర్మించబడింది. అక్కడ 3 శివలింగాలు 3 దిశల్లో ఉంటాయి. ఆ కాలంలోనే మన పూర్వీకులు కాంతి, నీడ, సూర్యకిరణాల యొక్క మార్గం, కాంతి ప్రతిబింబం, సూర్య గమనం ఇవన్నీ కూడా వాళ్ళు లెక్క పెట్టగలిగారు. ఈ ఆలయంలో స్తంభాల మధ్య ఉండేటువంటి గోడల మధ్య చిన్న రంధ్రాల ద్వారా ఆ మార్గం గుండా కాంతిని ప్రవేశించేలా చేసి ఒక ప్రతిబింబాన్ని సృష్టించి వాటిలో కొన్ని స్తంభాల నీడల్ని ఒకదానిపై మరొకటి పడుతూ ఆ నీడనంతటిని కూడా శివలింగం వెనుక పడేలా చేస్తూ అక్కడ ఆ విధంగా డిజైన్ ని రూపొందించగలిగారు. వాస్తవానికి ఆ నీడ ఒక స్తంభానికి చెందింది కాదు. అక్కడ ఉండేటువంటి పలు రకాల స్తంభాల యొక్క నీడ కలిపి అక్కడ పడేలా చేశారు. అయితే మన పూర్వీకులు ఈ లెక్కల్ని ఎంత పర్ఫెక్ట్ గా ఎలా తెలుసుకోగలిగారు? అది కూడా ఆధునిక శాస్త్రం కన్నా శతాబ్దాల ముందే వాళ్ళు ఆ ఆలయ నిర్మాణాన్ని అంత అద్భుతంగా రూపొందించగలిగారు. అయితే ఇప్పుడు ఇది దైవశక్తి అంటారా, మనిషి సృష్టించినటువంటి కళా చాతుర్యమా? ఇటువంటి ఆలయాన్ని మీరు ప్రపంచమంతా జల్లెడ పెట్టినా కూడా ఎక్కడా కనబడదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.